సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అభ్యర్థులు బరిలోకి దిగారు. గెలిచేదెవరు, ఓడేదెవరు? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఎవరి మెజార్టీ ఎలా ఉండబోతుంది? విజయవాడ తూర్పులో తోపెవరు? పశ్చిమలో పాగా వేసేది ఎవరు? మధ్య నియోజకవర్గంలో మునగాడెవరు? పొలిటికల్ అప్డేట్స్ నిరంతరం మీకోసం మీ యాక్ట్ టీవీలో. రాష్ట్రంలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అందరి చూపు విజయవాడ తూర్పు నియోజకవర్గం పైనే ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎంతో విశిష్టత ఉంది. 1955లో ఏర్పాటైనటువంటి విజయవాడ దక్షిణ నియోజకవర్గమే నేటి తూర్పు నియోజకవర్గం. ఇక్కడ ఇప్పటి వరకు 15 మంది ప్రాతినిధ్యం వహించారు. వీరిలో మొట్టమొదటి శాసనసభ్యునిగా అయ్యదేవర కాళేశ్వరరావు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి నియోజకవర్గం ఈ విజయవాడ. ఇక్కడ ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఒకసారి తెలుగుదేశం గెలిస్తే, తిరిగి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014, 2019లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి బీజేపీకి ఇక్కడ ఓటర్లు అవకాశం ఇచ్చారు. ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతలేంటి, ప్రత్యేకతలేంటి, ఇక్కడ బరిలో ఉంది ఎవరు, గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు, ఇవన్నీ కూడా ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ పొలిటికల్ రివ్యూలో మీకోసం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు రసకందంగా మారాయి. బీజేపీ, టీడీపీ, జనసేనలతో జతకట్టిన ఎన్డీఏ కూటమి ఒకవైపు, సింగిల్ గా బరిలోకి దిగిన వైసీపీ మరోవైపు, ఎర్ర జెండా పార్టీలతో జతకట్టిన ఇండియా కూటమి ఇంకోవైపు రంగంలోకి దిగాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నాదే అంటే నాదే అని ధీమాలో ఉన్నారు బరిలో ఉన్న అభ్యర్థులు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 19లో జరిగిన 2 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయబావుట ఎగురవేయగా, మూడవసారి హ్యాట్రిక్ సాధించేందుకు తనదైన శైలిలో ప్రణాళికలు రచించి ప్రచారాన్ని సాగిస్తున్నారు. గద్దె రామ్మోహన్ అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సౌమ్యుడిగా మంచి పేరు సంపాదించారు. చేతనైనంత మేరకు ఉపాధి, చిరుసాయం అందించడంలో ఆయనకు సాటి లేరు. ఇక 2014లో వైసీపీ తరపున బరిలోకి దిగిన వంగవీటి రాధ, 2019లో పోటీ చేసిన బొప్పన భవకుమార్లు ఇద్దరూ టీడీపీ పంచన చేరారు. వై నాట్ 175 అంటూ అభ్యర్థుల ఎంపిక చేసిన వైసీపీ ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్ ను రంగంలోకి దించింది. గత ఎన్నికల్లో గుడివాడ వైసీపీ నుండి పోటీ చేసి కొడాలి నానిపై ఓటమి పాలైన అవినాష్ ను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు. వైసీపీ అధికారంలో ఉండడంతో అవినాష్ వందలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. అసంపూర్తిగా మిగిలిన కృష్ణానది రిటైనింగ్ వాల్ ను పూర్తి చేయడంలో సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో ముక్కోనపు పోటీ జరగ జనసేన తరపున బత్తిన రాము పోటీ చేసి 30,000 ఓట్లు సాధించారు. ప్రస్తుతం బత్తిన రాము వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా పొనుగుపాటి నాంచారయ్య పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న ముగ్గురు ఎవరికి వారి గెలుపు తమదంటే తమదేననే ధీమాలో ఉన్నారు. దేవినేని అవినాష్ తండ్రి రాజశేఖర్ 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయన అనుచరగణం నేటికి వెన్నంటే ఉంది. ఇక టీడీపీతో మొదలైన ప్రస్థానం తర్వాత కాంగ్రెస్ పార్టీ, తిరిగి టీడీపీలో చేరి ప్రస్తుతం వైసీపీలో ఉన్న దేవినేని కుటుంబం, ఇవే కొంత ప్లస్ కాగా మరింత మైనస్ కూడా ఉంది. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, గద్దె రామ్మోహన్ కానివ్వండి, మమ్మల్ని మోసం చేశారు. మా చేత ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరన్నా మాకు న్యాయం చేయాలి, మా కాలనీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళందరి గారు కోరుకోవటం, దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. అదేవిధంగా కేవలం
కేవలం అభివృద్ధి కార్యక్రమాలు కాదు, దాదాపుగా 50 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు అందించాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు చెప్తున్నారు మేము అభివృద్ధి చేశామని చెప్పి మీరు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి మీద ఈరోజు మేము మొత్తం కూడా చెప్తాం, ఏ ప్రాంతంలో ఏ రోడ్డు వేసాం, ఏ కాలనీలో ఏ పార్క్ కట్టామని చెప్పని. మీరేం చేయగలరని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. కేవలం అబద్ధ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, లేకపోతే వీడియోలు చేయించుకోవటాలు, సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నారు కానివ్వండి. నిజంగా తూర్పు నియోజకవర్గానికి పలానా కార్యక్రమం మేము చేశాము, పలానా కార్యక్రమాలు మేము అందించామని చెప్పని ఏదన్నా ఒక్క కార్యక్రమం మీరు చెప్పుకోగలరా? ఈరోజు అంటే 4వ డివిజన్లో గత ఎన్నికల్లో కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చారు. అయినా మేము ఏ రోజు కూడా అభివృద్ధి చేయకూడదని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించలే. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గెలిచారో ఆ ప్రాంతంలో మీరు అభివృద్ధి అనేది చేయలేదు. కానీ ఈరోజు మేము ఓటు వేసినా, ఓటు వేయకపోయినా, ఓటు వేస్తారని చెప్పని తెలిసినా, ఓటు వేయరని చెప్పని తెలిసినా కూడా ఈరోజు మేము ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈరోజు తప్పకుండా మేము చేసిన మంచి కార్యక్రమాలే ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు, ప్రతి కాలనీ అధ్యక్షుల వారు కానివ్వండి, ప్రతి కాలనీ సెక్రటరీస్ కానివ్వండి, కాలనీలో ప్రజానికం కానివ్వండి, బయటకు వచ్చి ఈరోజు మాకు అందరి గారు అండగా ఉండటం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మళ్ళీ ఈ 2024 ఈ ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, దానికి ఎటువంటి సందేహంగా లేదు. మన నియోజకవర్గానికి మరింత మంచి పనులు చేసుకునే విధంగా, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా దయచేసి ప్రజానికాన్ని గారు ఒక్క అవకాశం కోరుతున్నాం. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మనల్ని మోసం చేశారు గద్దె రామ్మోహన్. కానీ ఈరోజు మాకు ఎటువంటి పదవి లేకపోయినా మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా అడిగిన వెంటనే కాదనకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసాం. ఈరోజు కాబట్టి మీ బిడ్డగా దీవించండి, ఒక అవకాశం ఇవ్వండి. ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ బిడ్డగా అవకాశం ఇవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తూర్పు నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి, ఎగువ తరగతి ఉన్నటువంటి అన్ని వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ తూర్పు నియోజకవర్గం. ఇక్కడ గెలవాలంటే అత్యంత కీలకమైనటువంటి ప్రాంత ఓటర్ల ఆదరణ కావాలి. బస్టాండ్ నుంచి, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి కృష్ణలంక, బాలాజీ నగర్, రాణిగారి తోట, రామలింగేశ్వర్ నగర్, ఇదంతా కూడా కృష్ణా రివర్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ దాదాపు 1,00,000 మంది ఓటర్లు ఉండే పరిస్థితి ఉంది. వీరిని ప్రసన్నం చేసుకున్న వాళ్ళే ఇక్కడ విజయం సాధించడం అనేది ఆనవాయితీ. ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి దేవినేని అవినాష్, తెలుగుదేశం పార్టీ నుంచి గద్దె రామ్మోహన్. గద్దె రామ్మోహన్ ఇప్పటికే 2 సార్లు వరుస విజయాలు సాధించి ముచ్చటగా 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న తాపత్రయంతో, లక్ష్యంతో తను ప్రచారం కొనసాగిస్తుంది. 2 సార్లు పోటీ చేసి పట్టు చిక్క అని వైసీపీ ఈసారి ఎలాగైనా 3వసారి అయినా పోటీ చేసి ఇక్కడ వైసీపీ పాగా వేయాలని దేవినేని అవినాష్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాల్ అనేది ఇక్కడ వీళ్ళ భవిష్యత్తు, విజయం భవిష్యత్తు, ఓటమి భవిష్యత్తు నిర్ణయిస్తామనేమనేది అందరి ఆలోచన.
ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి నదీ తీర ప్రాంత వాళ్ళంతా పక్కకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఈ పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా ఎవరికి ఓట్లేస్తారు? సగభాగం తెలుగుదేశం పార్టీ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేస్తే సగభాగం వైసీపీ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసింది. ఇక్కడ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఏదైతే జూన్ 4 లెక్కింపు వరకు ఆగాల్సింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ బోని కొట్టలేదు. వైసీపీ ఆవిర్భావమైన తర్వాత జరుగుతున్న 3వ ఎన్నికలు కావడంతో ఎలాగైనా పట్టు సాధించాలని వైసీపీ తాపత్రయపడుతోంది. 2009లో కాంగ్రెస్ ప్రజారాజ్యం టీడీపీ తలపడగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ నెహ్రూపై ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన యలమంచిలి రవి 190 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక 1983లో టీడీపీ అభ్యర్థి అడుసుమల్లి చలపతిరావు విజయం సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఇక్కడ 1985 నుండి వంగవీటి రంగ, రత్నకుమారిలు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1999లో ఎన్డీఏ కూటమి ఏర్పడి ఇక్కడి సీటును బీజేపీకి కేటాయించడంతో సినీ నటులు కోట శ్రీనివాసరావు బీజేపీ తరపున విజయం సాధించారు. 2004లో వంగవీటి రంగ తనయుడు రాధ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2009లో ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. 2014, 19లో వరుసగా 2 సార్లు టీడీపీ నుండి పోటీ చేసిన గద్దె రామ్మోహన్ మూడవసారి ముచ్చటగా 2024లో తలపడుతున్నారు. ఈ రోజున నేను నా కోసం కాదు, ఈ రోజున ఈ రాష్ట్రం నాశనమవుతున్న విధానానికి, జగన్మోహన్ రెడ్డి గారి కబంధాస్తాల మీద రాష్ట్రం నలిగిపోతున్న విధానానికి, భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పడిపోతున్నందుకు దానికి నిజంగా మరలా మనం పూర్వవైపుని తెచ్చుకోవాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి దానికి సీనియర్ నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మరలా పునరుజ్జీవం చేయాలి ఈ రాష్ట్రాన్ని అనేది ప్రజల ఆలోచన. ఆ ఆలోచనకి ఉదాహరణ ఈ రోజు నీ స్పందన. ఎలా ఉండబోతుంది తూర్పులో గెలుపు? మీ గెలుపు అనేది ఇక్కడ తూర్పు నా గెలుపు కాదండి, ఇది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కలయిక గెలుపు. ఇది ఇవాళ అక్కడ అభ్యర్థి అనౌన్స్ అయిన దగ్గర నుంచి రోజు రోజు కూడా గ్రాఫ్ పెరిగిపోతా ఉంది. ఇవాళ వచ్చే దాంట్లో సుమారు 60,000కు పైగా మెజార్టీ వచ్చే అవకాశాన్ని చెబుతా ఉన్నారు. ఏదో నేను ఒకటే ఛాలెంజ్ చెబుతున్నాను, 50,000కు ఒక్క ఓటు కూడా తగ్గదు, 50,000 మెజార్టీతో మేము గెలబోతున్నాం అంటే. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు, వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ల మధ్య గట్టి పోటీ జరగనుంది. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య నామమాత్రపు మొక్కుబడి పోటీగా మారనుంది. సిపిఐ, సిపిఎం పార్టీల ఓట్లతో పాటు 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును సాధించేందుకు తనదైన శైలిలో నాంచారయ్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 1955 నుండి నేటి వరకు 10 సార్లు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే పూర్వ వైభవం తీసుకురావాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కాగా వాస్తవంగా గ్రౌండ్లో ఆ పరిస్థితులు లేవు. డిపాజిట్లు దక్కడమే గగనమన్నట్లు ఉంది పరిస్థితి. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతమే. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఓటు బ్యాంకు వైసీపీకి కన్వర్ట్ అయ్యింది. బ్యాలెట్ పై ఎన్ని గుర్తులు కనిపించినా హస్తం గుర్తు కనిపిస్తే చాలు ఆ గుర్తుపై డంకాపదంగా ఓటేసి కరుడుగట్టిన వారు కొంతమంది లేకపోలేదు. కాంగ్రెస్ కమ్యూనిస్టు కూటమికి వచ్చే ఓట్లు గెలుపుకు దోహదపడకపోవచ్చు, కానీ ఒకరి ఓటమి మరొకరి విజయానికి దోహదపడతారు. దేశంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో వైసీపీ పాలన తీరును విమర్శనాస్త్రాలుగా వివరిస్తూ తమకు అవకాశం ఇస్తే ప్రత్యేక హోదాతో పాటు ప్రజలకు మేలు చేసే అనేక హామీలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజల వద్దకు వెళ్లారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు షర్మిల పార్టీ అధ్యక్షురాలుగా ఉండటంతో పార్టీలో గతం కంటే కొంతమేర ఉత్సాహం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పొనుగుపాటి నాంచారయ్య అనే యువజన కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించి
ఈ స్థాయికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ నన్ను 2 సార్లు గుర్తించి 2019లో 2024లో కూడా నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా నేను కార్యకర్తలందరితో కూడా సంప్రదించి ఈరోజు ఈ ప్రచారాన్ని ప్రారంభించాను. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దారుణమైన వైఫల్యాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. అదేవిధంగా పెట్రోల్ రేట్లు కానీ, గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు ఇవన్నీ కూడా పెంచి ప్రజల మీద అనేకమైనటువంటి భారాలు మోపిన నరేంద్ర మోడీ వైద్యులతోనే భారత ప్రజలకి విముక్తి. అదేవిధంగా భారతదేశంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అనేక పోరాటాల కృషి ఫలితంగా ఇండియా కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఫలితంగా ఆ కూటమి విజయం సాధిస్తేనే ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి నేను భావిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన నుండి మనం విముక్తి పొందాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అనేకమైనటువంటి మోసాలకు పాల్పడి ప్రజల్ని విసిగి వేసారినటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ 2 ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్లే భారత ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఇండియా కూటమితో మేము జతకట్టినటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి మిత్రపక్షాలైనటువంటి సిపిఎం మిత్రపక్షాలతో మేము కలిసి ప్రజా పోరాటాలు చేస్తూ మా ఆలోచనలకు అనుగుణంగా ఉన్నటువంటి మిత్రపక్షాలను కలుపుకొని ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అధికారానికి దగ్గర అవుతున్నామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నన్ను గెలిపించి అత్యధిక మెజార్టీ గెలిపించి ప్రజలందరూ కూడా నన్ను అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుకుంటూ, 3వసారి గెలిచి ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చాలని టీడీపీ తప్పిస్తోంది. ఒక్కసారైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని వైసీపీ ఆరాటపడుతోంది. ఇక తమ ఉనికిని కోల్పోకుండా సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తూర్పు నియోజకవర్గ చరిత్ర చూసినట్లయితే 12 మంది ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ప్రధానంగా 3 సామాజిక వర్గాల వారే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కమ్మ సామాజిక వర్గం నుంచి, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి, బ్రాహ్మణ సామాజిక వర్గం, అంటే ఈ 3 సామాజిక వర్గాల ప్రతినిధులే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఓటర్ల తీరు గనుక చూసినట్లయితే 2 సార్లు అవకాశం ఇప్పటి వరకు 4కి ఇచ్చారు. ఏదైతే తొలినాటి శాసనసభ్యులు అయ్యదేవర కాళేశ్వరరావు, తెన్నేటి వెంకట శోభన చలపతిరావుకి 2 సార్లు, వంగవీటి రత్నకుమారికి ఒక 2 సార్లు, గద్దె రామ్మోహన్కు 2 సార్లు మాత్రం అవకాశం ఇచ్చారు. 3 సార్లు గెలిచినటువంటి చరిత్ర లేదు. ఇప్పుడు గద్దె రామ్మోహన్ 3వసారి కనుక గెలిచినట్లయితే యాట్రిక్ సాధించి తూర్పులో చరిత్ర సృష్టించబోతున్న పరిస్థితి. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గ చరిత్రను పరిశీలించినట్లయితే 1952లో విజయవాడ ఒకే ఒక్క నియోజకవర్గంగా ఉండేది. 1955లో విజయవాడ ఉత్తరం, దక్షిణం పేరిట 2 నియోజకవర్గాలుగా ఏర్పడ్డాయి. నాటి ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గమే నేటి పశ్చిమగా పిలువబడుతోంది. నాటి దక్షిణ నియోజకవర్గం నేటి తూర్పు నియోజకవర్గం. ఇక 1955లో తొలి శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుండి అయ్యదేవర కాళేశ్వరరావు ప్రాతినిధ్యం వహించారు. 1962లో రెండవసారి కూడా ఆయనకే బెజవాడ వాసులు పట్టం కట్టారు. తర్వాత జరిగిన ఉప ఎన్నిక 1967లో తెన్నేటి వెంకట శోభన చలపతిరావులు విజయం సాధించారు. 1972లో దమ్మలపాటి రామారావు, నాదిండ్ల భాస్కర్రావులు ఇక్కడ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక 1985లో వంగవీటి రంగ విజయవాడ ఎమ్మెల్యేగా ప్రజానాయకుడిగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన మరణానంతరం ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి 2 సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004లో రంగా తనయుడు రాధాను చిన్న వయసులో శాసనసభకు పంపారు తూర్పు ఓటర్లు.
ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో 10 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి బీజేపీ పార్టీలకు ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు. 2 సార్లు అవకాశం దక్కిన వారిలో అయ్యదేవర కాళేశ్వరరావు, టీవీఎస్ చలపతిరావు, వంగవీటి రత్నకుమారి, గద్దె రామ్మోహన్లు ఉన్నారు. ఇక టీడీపీ ఇక్కడ 1983లో అడుసుమల్లి చలపతిరావు గెలిచిన తర్వాత తిరిగి 2014, 2019లో గద్దె రామ్మోహన్ ద్వారా గెలవగలిగింది. 1999లో టీడీపీ బీజేపీ కూటమి ఏర్పాటు వలన విజయవాడ తూర్పులో సినీ నటులు కోట శ్రీనివాసరావు బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ ఓటర్ల తీరును పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీకే పెద్దపీట వేశారు. కొత్త పార్టీగా వచ్చిన ప్రజారాజ్యాన్ని ఆదరించారు. కూటమిలో బీజేపీకి అవకాశం ఇచ్చారు. 2019లో జనసేనను మాత్రం ఆదరించలేదు. ఈసారి అవినాష్ కు అవకాశం ఇచ్చి వైసీపీకి స్థానం ఇస్తారో లేక ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న గద్దెను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటారో వేచి చూడాల్సిందే. గద్దె పార్లమెంటు సభ్యులుగా చేసిన అనుభవం ఉంది. ఆయన సతీమణి అనురాధ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసిన అనుభవం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పోటీలో 3 ప్రధాన పార్టీలతో పాటు అనేక మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్న 2024 ఎన్నికల్లో వైసీపీ టీడీపీల మధ్య పోటాపోటీ ఉండనుంది. మొత్తం 2,70,624 ఓట్లు ఉన్నాయి. వీరిలో స్త్రీలు 1,38,160 కాగా పురుషులు 1,32,441 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 75 నుండి 80% ఓటింగ్ నమోదైతే సుమారు 2 లక్షల ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. 90,000 నుండి 1,00,000 ఓట్లు సాధించగలిగిన వారు విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ గెలిచే అభ్యర్థులకు భారీ మెజారిటీలు వచ్చిన దాఖలాలు అరుదు. గతంలో గెలిచిన 15 మందిలో 1-2 సందర్భాలు మాత్రమే భారీ మెజారిటీ దక్కాయి. ఇక్కడ ఎవరు గెలిచినా ఓడినా 10,000, 1,000 ఓట్ల వ్యత్యాసమే ఉండవచ్చు. విజయవాడ అనగానే గుర్తుకొచ్చే పేరు వంగవీటి. వంగవీటి మోహన్ రంగా ఇక్కడ 1985లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 89లో 94లో 2 సార్లు కూడా వంగవీటి రత్నకుమారి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2004లో రంగా తనయుడు రాధా కూడా ప్రాతినిధ్యం వహించారు. అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి కుటుంబం 4 సార్లు ప్రాతినిధ్యం వహించింది. ఇక్కడ విజయవాడ గెలుపు వంగవీటి బ్రాండుపై కూడా ఆధారపడి ఉంటుంది. వంగవీటి అంటే ఒక కులానికి కాదు, అన్ని వర్గాల మనిషి. ఇప్పటికీ ఆయన అందరి గుండెల్లో జరగని ముద్ర వేసుకొని ఉన్నారు. అందుకే విజయవాడ విజయము వంగవీటితో కూడా ముడిపడి ఉంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రధానంగా 2 సామాజిక వర్గాల వారి ఓట్లు అధికంగా ఉన్నాయి. కమ్మ, కాపు మెజారిటీ కులాలు కాగా ఇతర ఓసీ, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. ఎన్ని కులాలు, మతాలు ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఏ వర్గాలకు దక్కిందో పరిశీలిస్తే ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి 7 సార్లు, 6 సార్లు బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గం నుండి రంగ, రాధాలకు అవకాశం దక్కింది. చెన్నుపాటి రత్నకుమారిని కమ్మ సామాజిక వర్గం కింద పరిగణించారు. ఈ 3 సామాజిక వర్గాలే తప్ప ఇతరులకు ఇక్కడ అవకాశం దక్కలేదు.
16వసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూడా 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గంకు చెందిన వారే తలపడుతున్నారు. మరి ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు ఎవరైతే ఆకట్టుకుంటారో వారి గెలుపు సులభం కానుంది. ఎంపీ కేశినేని నాని ప్రభావం కూడా తూర్పు నియోజకవర్గంలో కొంత ప్రభావం చూపే అవకాశం ఉండొచ్చు. నియోజకవర్గంలో ఓటర్ల పరిశీలించినట్టయితే 2,70,000 ఓటర్లు ఉన్నారు ఇక్కడ. వీటిల్లో ప్రధానంగా 17% కాపు సామాజిక వర్గ ఓట్లుంటే 15% కమ్మ సామాజిక వర్గ ఓట్లున్నాయి. ఇవి కాకుండా బీసీ వర్గాలన్నీ దాదాపు 30% ఓట్లున్నాయి. ఆర్యవైశ్య బ్రాహ్మణ చెరొక 4% ఓట్లున్నాయి. ఇక్కడ కమ్మ కాపు ఓట్లు అత్యధికంగా ఉండడంతో వీరి ఓట్లు ఎవరికైతే పడతాయో వారి గెలుపు సునాయాసనంగా ఉంటుంది. కులాల వారీగా ఓట్ల బలం చూసినట్లయితే కాపు సామాజిక వర్గం 17%, కమ్మ సామాజిక వర్గం 15%, ముస్లిం ఓటర్లు 7%, ఎస్సీలు 12% ఉండగా వెనుకబడిన వర్గాలైన బీసీ కులాలు ఓట్లు దాదాపు 30% ఉన్నాయి. గౌడ, రజక, పద్మశాలి, వడ్డెర వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలున్నాయి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు 6% ఉండగా ఇవి పక్కా వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్నాయి. బ్రాహ్మణ, ఆర్యవైశ్య ఓట్లు 4% చొప్పున ఉన్నాయి. మరి వీరి ఓట్లు మెజారిటీకి దోహదపడనున్నాయి. ఇక జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల కూటమి ప్రభావం బాగా ఉంటే ఇక్కడ గెలుపు టీడీపీని వరించనుంది. జనసేనకు కాపు కాస్తున్న కాపు ఓటర్లు టీడీపీకి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే సందేహాలున్నాయి. ఇక ప్రజా నాయకుడిగా పేరు పొందిన వంగవీటి బ్రాండ్ ఈ నియోజకవర్గంగా మెండుగా ఉంటుంది. కులాలు, మతాలకు అతీతంగా రంగ అభిమానులున్నారు. స్టార్ క్యాంపైనర్ గా ఉన్న వంగవీటి రాధా ప్రభావం ఈ నియోజకవర్గంలో బాగా పనిచేస్తోంది. వైసీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసి టీడీపీలో చేరిన బొప్పన టీడీపీకి బలం చేకూరే అంశం కాగా యలమంచిలి రవి, బత్తిన రాములు వైసీపీలో ఉండటం కొంత వైసీపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ అభ్యర్థి అవినాష్ కు సొంత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో గ్రిప్ రాకుంటే పూర్తిగా బీసీ, ఎస్సీ వర్గాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సినది కూడా చాలా ఉంది. ప్రజల సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు అయితే ఉంటున్నాయి, కానీ వాటిని పరిష్కరించే మాత్రం ఎప్పటికీ అపరిష్కృతంగానే ఉంటున్న పరిస్థితి ఉంది. కొండలపై నివసించేటువంటి పేద ప్రజల పట్టాలు, అలాగే రిజిస్ట్రేషను ప్రతి ఎలక్షన్లోనూ ఒక ఎజెండాగా ఉంటుంది. ఇక తాగునీరు, అలాగే డ్రైనేజీ, రోడ్లకు సంబంధించిన సమస్య నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. వీటన్నిటినీ పరిష్కరించాల్సిన అవసరము రాబోయే ప్రజాప్రతినిధి మీద ఎంతైనా ఉంది. చూశారు కదండి తూర్పు నియోజకవర్గ పొలిటికల్ రివ్యూ. మరో పొలిటికల్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అభ్యర్థులు బరిలోకి దిగారు. గెలిచేదెవరు, ఓడేదెవరు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరి మెజార్టీ ఎలా ఉండబోతుంది, విజయవాడ తూర్పులో తోపెవరు, పశ్చిమలో పాగా వేసేది ఎవరు, మధ్య నియోజకవర్గంలో మునగాడెవరు. పొలిటికల్ అప్డేట్స్ నిరంతరం మీకోసం మీ యాక్ట్ టీవీలో.